కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోనే ఎంపీఆర్ గార్డెన్ పక్కన సర్వే నెంబర్ 793 A/2 793/Bలలో ప్రభుత్వ అధికారికంగా ఏర్పాటు చేసిన శ్మశాన వాటికకు ఉన్న దారిని కబ్జా చేసి గోడ నిర్మాణం చేశారని, గతంలో దీనిపై రెవెన్యూ అధికారులు అక్కడ బోర్డు ఏర్పాటు చేసి 9 ఫీట్ల దారి శ్మశాన వాటికకు ఉంచారని చెప్పినప్పటికీ రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డును సైతం తొలగించి శ్మశాన వాటిక దారిని కబ్జా చేసి గోడ నిర్మాణం చేశారని, దీనిపై హుజూరాబాద్ ఆర్డీఓ జమ్మికుంట తహసీల్దార్కు ఫిర్యాదు చేయగా బుధవారం తహసీల్దార్ శ్మశాన వాటిక దారికి సంబంధించి ఎంపీఆర్ గార్డెన్ ఓనర్ ప్రకాష్ రెడ్డిని పిలిపించి ఇది శ్మశాన వాటిక దారిని ఎందుకు కబ్జా చేశారని అడిగారని, ఈ బోర్డును ఎవరు తొలగించారని అడిగితే సమాధానం లేదని, దీనిపై చర్యలు తీసుకుని శ్మశాన వాటికకు దారి ఏర్పాటు చేయకపోయినట్లయితే ఆభరణ నిరాహార దీక్షకు చేయడానికి వెనకాడము అని తెలియజేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్ బాబు, ఆర్ఐ శంకర్, సర్వేయర్ మనోజ్ తో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు జమ్మికుంటలో 793 సర్వే నెంబర్లో ప్రభుత్వం శ్మశాన వాటిక కట్టిస్తే పక్కపుంటున్న ఎంపీఆర్ గార్డెన్ వారు ఆ దారిని కబ్జా చేయడం జరిగింది. గతంలో ఆర్డీఓ ఎంఆర్ఓ గారు అక్కడ బోర్డు పాతి ఆ గోడను కూలగొట్టి ఇలాగా దారి ఉందని పెట్టిపోయారు. మళ్ళా ఆ గోడను కట్టేసి ఆ బోర్డును పీకి పడేసినారు. నేను ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. ఈరోజు పోయి చూడడం జరిగింది. చూసిన బోర్డు లేదు, బోర్డు ఎందుకు తీసినా మేము తీయలేదని చెప్తున్నారు. కావున శ్మశాన వాటికకు వెళ్ళే శివాల దారిని ఈ రోజున జమ్మికుంట ఎంపీఆర్ గార్డెన్ వారు కబ్జా చేయడం అంటే ఇది దురదృష్టం. కావున ఇది అధికారులు ఈ రోడ్డును తక్షణమే వేయకుంటే నేను అమర దీక్ష చేస్తానని చెప్పడం జరిగింది. ఇంతకుముందు అధికారులకు లేదు, లెటర్ పెట్టా చెప్పిన డైరెక్ట్ ఆర్డీఓ గారికి మరో ఆల్రెడీ వరకు ఫైల్ ఉంది దానిపైన. ఆ ఫైల్ ఏమైంది సార్, మరి గతంలో ఫోటోలు పెట్టి దిగారు కదా మీరు అక్కడ బోర్డు పాతి, మరి ఇప్పుడు ఆ రోడ్డు లేదు కదా, రోడ్డు మాయమైందా, మరి ఎవరు తీసుకెళ్లారని అడగడం జరిగింది. కలెక్టర్ గారికి ఏమైనా పెట్టారా లెటర్? కలెక్టర్ గారికి వాట్సాప్లో ఫార్వర్డ్ మెసేజ్ చేస్తే కలెక్టర్ గారు స్పందించి నేను చూస్తానని చెప్పారు, దీనిపైన విచారణ చేస్తానని చెప్పారు. ఓకే చెప్పిన ఒకవేళ అధికారులు దీని పట్ల నిర్లక్ష్యం చేస్తే నేను అమర నిరాక్ష చేస్తానని చెప్పడం జరిగింది. పక్కా చేయడం జరుగుతుందని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.